న్యూస్ ఛానల్. మీడియా మిత్రులకి నమస్కారం. ఈ రోజు 8వ రోజు రిలే నిరాహార దీక్ష. ఏ విధంగా అయితే గత 8 రోజుల నుంచో మేము రిలే నిరాహార దీక్ష చేస్తే కాంగ్రెస్ పార్టీ నుంచి బీజేసీ పార్టీ ప్రెసిడెంట్ అయిన కోదండరాం సార్ కావచ్చు, లోక్ సత్తా పార్టీ జయప్రకాష్ నారాయణ సార్ గారు, మిగతా పెద్దలు చైర్మన్లు ఎమ్మెల్యే నవీన్ యాదవ్ గారు ఇక్కడికి వచ్చి మద్దతు ఇచ్చిన వారు గీతారెడ్డి గారికి, అద్దంకి దయాకర్ గారికి, బల్మూరు వెంకట్ గారికి, రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్ గారికి వచ్చి చేసిన ప్రతి ఒక్కరికి మద్దతు ఇచ్చి ఇక్కడ ఉన్న వాళ్ళే కాదు, కంటోన్మెంట్ వ్యాప్తంగా కాలనీ వాళ్ళు, బస్తీ వాళ్ళు, వారు మత పెద్దలు కావచ్చు, యువ నాయకులు కావచ్చు, ప్రతి ఒక్కరు మద్దతు ఇచ్చిన వారికి, ఇక్కడ విచ్చేసిన మా అన్న తమ్ముళ్ళకి, అక్కా చెల్లెలకి, పెద్దలందరికీ హృదయపూర్వకంగా నమస్కారం, ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ రిలే నిరాహార దీక్ష ముఖ్య ఉద్దేశం కంటోన్మెంట్ బోర్డు ని జిహెచ్ఎంసీలో విలీనం చేయాలి. ఈ రోజు మేము 8వ రోజుకి విజయం సాధించాం. ఎందుకంటే ఎంపీ ఈటల రాజేందర్ గారు కూడా నిన్న ప్రెస్ మీట్ పెట్టి మీ ద్వారా చెప్పారు ఏంటంటే, నిజమే, నేను కూడా 2 సార్లు కేంద్రంతో మాట్లాడాను, ఎలక్షన్ పెట్టలే, ఎలక్షన్లు లేకుంటే ప్రజాస్వామ్యం లేదని చెప్పిండు. ఇది మెర్జ్ కూడా కావాలి, హైకమాండ్ డిసైడ్ తీసుకోవాలంటే మెర్జ్ కూడా అందరు కోరుకుంటారని వారికి తెలుసు. ఇది న్యాయమైన డిమాండ్ అని స్వయాన ఎంపీ ఈటల గారే ఒప్పుకున్నందుకు ఈ యొక్క దీక్ష విజయవంతం. కంటోన్మెంట్ ప్రజలు గెలిచిరనే అంశం. ఈ యొక్క దీక్షలో భాగంగా కంటోన్మెంట్ మెర్జర్ మూవ్మెంట్ ఒకటి మూవ్మెంట్ లో దీక్ష తర్వాత భవిష్యత్తు కార్యాచరణలుండి ఏ విధంగా ఢిల్లీ దాకా వెళ్లి ఢిల్లీలో ఒత్తిడి పెట్టి ఈ విలీనం చేసే వారికి మా ఒక పోరాటం కొనసాగితేనే ఉంటది, విలీనం అయ్యే వారికి. కానీ దశల వారిగా దీనికి ఏ విధంగా వెళ్తే న్యాయం అవుతుంది, ఏ విధంగా అయితే సాధిద్దామో ఆ విధంగా వెళ్ళాలి. దీక్ష అనేది ఒక భాగం. 8 రోజుల నుంచి దీక్ష చేసినాం. దీక్షలో సంపూర్ణంగా మద్దతు వచ్చింది. దీక్ష ద్వారా ప్రతి ఇంటికి తెలిసింది బోర్డు తోటి ఏం నష్టం, కార్పొరేషన్ అయితే ఏమి లాభం, బోర్డు ద్వారా ఎన్ని % రిజిస్ట్రేషన్ ఫీజు లాసు, సెంట్రల్ గవర్నమెంట్ 1200 కోట్లు డ్యూ ఉందని కూడా తెలిసింది. దీక్ష ద్వారా ప్రతి ఒక్కరు ఈ రోజు కోరుకుంటున్నారు న్యాయమైన పోరాటం, మేము కూడా మీతోటి అని వారు చెప్పడం, ప్రతి ఒక్కరు వచ్చి మద్దతు ఇవ్వడం, కాలనీ వారు కూడా పెద్ద సంఖ్యలో ముందుకొచ్చి మద్దతు ఇవ్వడం ఇలా చాలా శుభ సూచకం. నిన్న మీరు మీడియా ద్వారా విన్న ఈటల గారు ఏంటంటే కన్ఫ్యూషన్ గా మాకు చెప్తున్నారు, కొంతమంది ఓకే కొంతమంది కాదని చెప్తారు, కానీ ఎక్కువ శాతం ఓకే అంటారు. కాబట్టి ప్రజాస్వామ్యంలో డెమోక్రసీలో ఎక్కువ శాతమే కౌంట్ తీస్తారు. కాబట్టి ఒకళ్ళిద్దరు 10% లోపల తీసుకుని వాళ్ళు కౌంట్ తీస్తారు. కాబట్టి అత్యధిక శాతం ఈ కంటోన్మెంట్ బోర్డు మెర్జర్ కావాలంటారు. కాబట్టి వారు కూడా ఇప్పుడైనా పార్లమెంట్ లో మాట్లాడే డిఫెన్స్ మినిస్టర్ తోటి, వాళ్ళ ప్రధానమంత్రి గారితో మాట్లాడి విలీనం ప్రక్రియ తొందరగా స్టార్ట్ చేసి జిహెచ్ఎంసీలో ఏ విధంగా అయితే ఎలక్షన్ అవుతుందో అప్పుడే మనది కూడా ఎలక్షన్లు అయి ఓటు హక్కు వస్తాట్టు, ప్రజాస్వామ్యం గెలుస్తాట్టు, ప్రజలు బాగుపడతాట్టు కంటోన్మెంట్ బోర్డుని జిహెచ్ఎంసీలో విలీనం చేయాలని వారిని కూడా రిక్వెస్ట్ చేస్తున్నా. ఒక పక్కకు వారిని రిక్వెస్ట్ చేస్తున్నాం, మళ్ళీ ఇంకో పక్కకు మనం ఏం చేసుకుంటే మంచిదో ఆ విధంగా భవిష్యత్తు కార్యాచరణ తీసుకొని దీని ఉద్యమాన్ని ఇంకా ఉద్రిక్తంగా మార్చి ఇంకా పెద్ద ఎత్తున ముందుకు తీసుకెళ్లి ఖచ్చితంగా విలీనమయ్యే వారికి మేము ఆగేది లేదు. ఇది ఒక అడుగే, 100 అడుగుల ప్రయాణంలో మొదటి అడుగు ఈ రిలే నిరాహార దీక్ష. ఇంకా రానున్న రోజులు కూడా వేరే ఏ దారిలో అయితే ఏ మార్గంలో ఏమేం చేస్తే మంచిదో మీది కూడా సలహాలు సూచనలు తీసుకొని ముందుకెళ్లి విలీనం సాధించే వారికి ఖచ్చితంగా ఏదైతే నేను చెప్పానో భారతదేశానికి స్వతంత్రం కూడా కొన్ని సంవత్సరాలు రాలే, తెలంగాణ రాష్ట్రం కూడా కొన్ని రోజుల్లో రాలే. కాబట్టి ఈ ఒక్కటి కూడా ఖచ్చితంగా కొంచెం సమయం పడుతుంది. సమయం పడ్డా కూడా మొదటి అడుగు వేస్తేనే గమ్యం చేరుతాం. కాబట్టి ఈ మూమెంట్ మెర్జర్ మూమెంట్ స్టార్ట్ అయింది కాబట్టి ఖచ్చితంగా గమ్యం చేరుతాం, విలీనం అవుతుంది. కావున ఇదే వేదిక కాదు, వేరే వేదికల ద్వారా కూడా వాళ్ళ మీద ప్రెజర్ పెట్టాలనేది భాగం. నిన్న మా విజయం ఏంటంటే వారు స్పందించడం, వారు కూడా ఇది సానుకూలంగా ఉండడం, ఇది న్యాయమైన డిమాండ్ అని చెప్పకనే చెప్పింది. ఎందుకంటే మేము ఈ డిమాండ్ వేరే, ఆ పార్టీ వేరే, ప్రజలకు వ్యతిరేకం అవుతుంది, ప్రజలకు మళ్ళా ఫుల్ ఉద్రేక్తం మారుతుంది. కూడా కన్ఫ్యూషన్ చెప్పినా కూడా ఆయన అర్థం ఒకటే, ప్రజలు కోరుకుంటుంది న్యాయమైన డిమాండ్ అని, ఎలక్షన్ వ్యవస్థ లేదని మెర్జర్ కూడా కోరుకుంటారని వారే చెప్పారు. కాబట్టి ఇవన్నీ వారు ఎన్ని రోజులు మాట్లాడేది ఇప్పుడు మాట్లాడిరంటే దీక్ష సఫలమైందనే భావం. దీక్షకి వచ్చిన స్పందనను చూసే వారు కూడా దీనికి ఓకే అనాలని అన్నారు. కాబట్టి మార్గాలు చూసుకొని ఖచ్చితంగా మీకు కూడా తెలుసు, పుట్టంగానే ఏ చిన్న బేబీ కూడా నడవదు,
మాట్లాడదు. అదే మాదిరిగా ఈ యొక్క రిలే నిరాహార దీక్ష తోటి నేను ఏనాడు పొద్దున్న కూడా చెప్పాను, ఫస్ట్ డేనే ఇది ఇక్కడ కూర్చోగానే కేంద్రం ఇస్తుందని కాదు, కేంద్రం ఖచ్చితంగా ఇస్తుంది, ఖచ్చితంగా ఇవ్వాలి. నిన్న ఇంకో విషయం కూడా చెప్పారు వారు ఈటల రాజేందర్ గారు, ఏమనంటే ఇది అన్ని కంటోన్మెంట్ తోటి కూడిందని. మన తెలంగాణ రాష్ట్రం అడిగినప్పుడు కూడా భారతదేశంలో వేరే వేరే రాష్ట్రాలు కూడా సొంత కొత్త రాష్ట్రాలు అడిగారు, కానీ మన తెలంగాణ రాష్ట్రం సాధ్యమైంది. తల్లి సోనియా గాంధీ అమ్మ ఇచ్చింది. ఇది కూడా మీకు కూడా నాకు ఎమ్మెల్యేగా ఓటేసినాము, నా బాధ్యత ఎమ్మెల్యేగా చేస్తున్నాడు, మీరు కూడా ఎంపీగా మీరు బాధ్యత తీసుకోవాలి. బాధ్యత నుంచి తప్పించుకునే విధంగా మాట్లాడితే ప్రజలు హర్షించారు. అవమానపడే విధంగా మీ వ్యవహారం ఉంది కాబట్టి మీరు వైఖరి మారుకొని ప్రజలకు మేలే విధంగా మీరు కూడా ఇకనైనా ఇది శ్రీ గణేష్ పేరు వస్తుందని మీరు పంతానికి పోకండి. నేను మీకే శాల్వలేసి ఏ విధంగా సన్మానం చేయాలనో మీరు సాధిస్తే ఆ విధంగా సన్మానం చేస్తానని కూడా మీడియా ద్వారా వారికి విజ్ఞప్తి చేస్తున్నా. నాకు పేరు వద్దు, పేరు మీరు తీసుకోండి, మా ప్రజలకు మేలేటట్టు ఉండదు. డ్యూటీ ఇప్పుడు బీజేపీ వాళ్ళు మళ్ళీ మీరు రేపో ఎల్లుండో ఇయ్యాలనో ఎప్పుడో వాళ్ళు ఊకే మాట్లాడుతుండంటే ప్రజల గురించి మాట్లాడతలేరు. ఇక్కడ స్థానికంగా ఉన్న బీజేపీ వాళ్ళు వాళ్ళ పదవుల గురించి మాట్లాడుతున్నారు. వాళ్ళ పదవులను కాపాడుకోవడానికి మళ్ళీ సెకండ్ టైం ఇదే విధంగా రాజపత్రం వస్తే రాజపత్రంలో వీళ్ళ పేరు వాళ్ళ పేరు ఉండాలని రోజుకొకరు కొత్త కొత్త ప్రెస్ మీట్లు పెట్టి మర్చిపోతున్నారని వాళ్ళు పెడతారు. కాబట్టి అది అంశం కాదు, ఆ డైవర్షన్ అంశం వాళ్ళ పర్సనల్ అంశం. మా అంశం ప్రజల అంశం, ప్రజా సమస్య పరిష్కారం కావాలి, రోడ్లు బాగా కావాలి, డ్రైనేజీలు బాగా కావాలి, త్రాగునీటి వ్యవస్థ మారాలి. వాళ్ళకు అనుగుణంగా ప్రతి ఒక్కటి సమస్యలు పరిష్కారమైన అవసరాలకు అనుగుణంగా నిధులు రావాలి. ఈ బ్రిటిష్ పాలన వద్దు, కార్పొరేషన్ ముద్దు అనే విధంగా ప్రజలందరూ తోడారు. మీరు చూశారు రోజు రోజుకి విశిష్టమైన స్పందన, అందరు జనం స్వచ్ఛందంగా కదిలి వచ్చి మద్దతు ఇచ్చిరంటే, ఇంతమంది ఇప్పుడు కూడా ఉన్నారంటే ప్రతి ఒక్కరు డిమాండ్ ఈ రిలే నిరాహార దీక్షకు సహకరించిన మీడియా మిత్రులకి, యావత్ కంటోన్మెంట్ ప్రజలకి, ఇక్కడ వచ్చి అన్ని పార్టీ నాయకులు పెద్దలు సహకరించిన వాళ్ళకి హృదయపూర్వకంగా ధన్యవాదాలు.